అందరికీ దేవాలయం నచ్చింది. అబ్బా! ఈ దేవాలయం ఎంత బాగుంది. ఈ దేవాలయం యొక్క గోడలు ఎంత బాగున్నాయి అని అందరికీ అద్భుతంగా కనపడ్డది గానీ, యేసుక్రీస్తు వారికి మాత్రం ఒక అద్భుతం కనపడింది. ఆ అద్భుతాన్ని అప్పుడు ఉన్న శిష్యులకి పరిచయం చేస్తూ, మీరనుకున్నది అద్భుతం కాదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా! అక్కడున్న బీద విధవరాలను చూపించి మహా అద్భుతం అన్నట్టుగా ఎవరిని ఆకర్షించినంత గొప్పగా ప్రభువుని ఆ బీద విధవరాలు ఆకర్షించింది చూడండి. ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా అద్భుతం. ఆ రోజు ఎలా అయితే యేసుక్రీస్తు వారు శిష్యులకి ఒక వజ్రాన్ని పరిచయం చేశారో, నాకు కూడా అదే యెరూషలేములో అప్పుడు కూడా ఆ ప్రభువు నాకు ఆ జేసీలక్క రూపంలో ఒక వజ్రాన్ని పరిచయం చేశారు. నిజంగా ఆమె చేస్తున్న పరిచర్య కానీ, ఆ దేవుడి పేరు చెప్పి చేస్తున్న ఆమె క్రియలు కానీ వర్ణ అతీతం చెప్పాలి. ఎంతోమంది సహాయపడుతుంది ఇండియాలో కూడా. నిజంగా ఇక్కడ కూడా తన వర్క్ చేసుకుంటూ, తన పని చేసుకుంటూ సమయం లేకపోయినా ఇక్కడ చారిటీలో ఒక సభ్యురాలుగా తను సేవ చేస్తుంది. దానికి గాను ఆ చారిటీ వారు ఆమెకి సత్కరించారు. నిజంగా ఆ విషయం చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. నేనైతే చాలా ఆనందపడ్డాను. ఇక్కడ చాలామంది దేశాల నుంచి క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం అక్కకి దక్కింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు కూడా ఇటువంటి థాట్ కలిగి ఉండరు ఈ రోజుల్లో. అయితే ఎవరికల్లా స్వార్థం అయినప్పటికీ తన కష్టంలో అనేక మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఇలాగే మా అందరికి కూడా ఒక ఆదర్శంగా అక్క మరిన్ని సేవలు చేస్తూ ఉండాలని ఒక తమ్ముడిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు నిన్ను దీవించుగాక అక్క. గాడ్ బ్లెస్ యూ. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవా మా దేవా నీవే మా దేవాది దేవుడవు. దేవా దేవా నీవే మాపై కృప చూపేవాడవు. దేవా మా దేవా నీవే మా దేవాది దేవుడవు. దేవా దేవా నీవే మాపై కృప చూపేవాడవు.